హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు శైలజ ఎస్విపి స్కూల్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్. సో ఇప్పుడు ఈ రోజు నుంచి 100 days ఛాలెంజ్ ఆఫ్ యోగా చూస్తారు. సో నేను చిన్నప్పటి నుంచి కూడా యోగా నేర్చుకున్నాను, యోగా చేస్తున్నాను. అంటే అమ్మా నాన్నల నుంచి చూసి వచ్చింది అండి, స్పెషల్గా నేర్చుకున్నది ఏం కాదు. కానీ తర్వాత నేను ఆయుష్ డిపార్ట్మెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఆయుష్ డిపార్ట్మెంట్ నుంచి యోగా సర్టిఫికేషన్ కోర్స్ కూడా చేశాను. సో సర్టిఫికేషన్ కూడా ఉండాలి అని చెప్పేసి సో అంతకుముందు ప్రాక్టీస్ చేసేదండి. యోగా అసలు మనకి హెల్త్కి చాలా మంచిది, కానీ ఈరోజు నుంచి స్టార్ట్ చేశాను. సో ఈరోజు నుంచి లాస్ట్ 100 day వరకు నా బాడీ ఎలా ట్రాన్స్ఫార్మ్ అవుతుందో చూడండి. సో ఫస్ట్ వచ్చేసి పశ్చిమోత్తాసనం చేస్తున్నాను. ఎందుకంటే ప్రాణాయామం అందరూ చూపిస్తారు కాబట్టి అది తర్వాత చూపిస్తాను. ఆసనాస్ చేస్తుంటాను అన్నట్టు. సో డైలీ ఒక 3 ఆసనాస్ చేసి చూపిస్తాను. సో మీకు మళ్ళీ మా లాస్ట్కి కూడా అన్ని ఆసనాస్ వేసి చూపిస్తాను. మధ్య మధ్యలో కూడా చూపిస్తాను, అంటే ఏ ఆసనం ఎంతవరకు పర్ఫెక్ట్గా వచ్చిందనేది. కానీ ఫస్ట్ చూడగానే చూడండి, మా స్నూపీ తల్లి వచ్చింది. ఎందుకంటే ఫస్ట్ దాన్ని ప్యాంపర్ చేయాలి. సో షీ ఈజ్ అ వెరీ గుడ్ గర్ల్. సో 10 సంవత్సరాల అనుబంధం మాది. సో చాలా చూడండి, బెల్ట్ కూడా ఉండదు మా డాగ్కి. సో బెల్ట్ కూడా కట్టాము. అంత స్వేచ్ఛ ఉంటుంది. అసలు కనీసం కొంచెం కూడా కోప్పడనండి దాన్ని. ఒక మాట కూడా అంత ప్రేమగా చూసుకుంటాను. సో మా పెద్ద అబ్బాయికి చాలా ఇష్టం. సో వాడు తీసుకొచ్చింది, కానీ పాపం వాడు లేడు, అంటే అమెరికా వెళ్ళాడు, అమెరికాలో ఉన్నాడు. ఇంకా దీని డాటర్ ఉండేయండి లక్కీ అని. పాపం అది హార్ట్ స్ట్రోక్తో చనిపోయింది. సో దాన్ని ఇప్పటికీ కూడా మేము అసలు మర్చిపోలేము. అది ఇంకా చాలా హైపర్ యాక్టివ్ ఉండేదండి. అసలు ఇద్దరు పోటీ పడేది, అసలు దాన్నే ప్యాంపర్ చేయాలి అందరూ, వాళ్ళ అమ్మని ఎవరు ప్యాంపర్ చేయకూడదు, అలా వచ్చేది. సో ఇప్పుడు అది పోయినప్పటి నుంచి పాప మీద ఒంటరిది అయిపోయింది. ఫస్ట్ వచ్చేసి పశ్చిమోత్తాసనం అండి. సో కానీ ఈరోజు స్టార్టింగ్ డే కాబట్టి ఇంకా అంత బాగా బాడీ మౌల్డ్ అవ్వదు. మనం ఎలా అయితే ఆసనంలోకి స్లోగా వెళ్ళామో మళ్ళీ అలానే రావాలి. సో నెక్స్ట్ వచ్చేసి వజ్రాసనం చేశానండి. వజ్రాసనం మాత్రం పర్ఫెక్ట్గానే వచ్చింది, ఎందుకంటే అది నేను ఎప్పుడూ చేస్తూ ఉంటాను కాబట్టి. వజ్రాసనం అనేది ఒక్కటి మాత్రం ఎనీ టైం చేయగలిగే ఆసనం అండి. తిన్న తర్వాత చేయొచ్చు. ఎందుకంటే మనం హెవీగా తిన్నప్పుడు కాసేపు వజ్రాసనంలో కూర్చున్నామండి, మన స్టమక్ అంతా ఖాళీగా మంచిగా లైట్గా అనిపిస్తుంది. మళ్ళీ కాళ్ళు కూడా ఏంటంటే వజ్రంలాగా గట్టిగా అవుతాయి, అందుకని వజ్రాసనం అని పేరు. నెక్స్ట్ వచ్చేసి యోగా ముద్ర ఆసనం చేశాను. సో ఎందుకంటే ఒకేసారి మీకు అన్నీ చూడాలి వినాలి అన్నా కానీ బోర్ కొడుతుంది కదా, అందుకని రోజు ఒక 3 ఆసనాలు చేసి చూపిస్తాను. అంటే ఇవన్నీ కూడా నేను డైలీ ప్రాక్టీస్ చేసుకుంటాను. మీకు మాత్రం రోజు ఒక కొత్త ఆసనాలు 3 ఆసనాలు చేసి చూపిస్తాను. సో వీక్లీ వన్స్ వచ్చేసి మళ్ళీ అన్నీ చేసి చూపిస్తాను. అంటే సో ఫస్ట్ డేకి 7th డేకి కూడా కొంచెం ఎలా బాడీ మోల్డ్ అయింది అనేది, లాస్ట్ వరకు ఎలా ఉంది, అంటే రెగ్యులర్గా చేస్తే ఎలా ఉంటాయి, హెల్త్ ఇష్యూస్ ఎలా ఉంటుంది. సో ప్రజెంట్ అయితే నాకు అసలు హెల్త్ అసలు బాగాలేదండి, కానీ బాగుండాలి, యాక్టివ్గా ఉండాలి అని స్టార్ట్ చేశాను. కానీ నిజంగానే చాలా యాక్టివ్గా ఉంటామండి యోగా చేస్తే. చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. నేను మీకు అన్నీ కూడా ఒక్కొక్కటి క్లియర్గా చెప్తాను. అసలు యాక్చువల్గా నా స్టోరీ అయితే చాలా అంటే చాలా అండి. ఎందుకంటే నేను ఒక 5 times అనుకుంటా అండి చావు అంచుల వరకు వెళ్ళి తిరిగి వచ్చేసాను. ఎందుకంటారా, 3 మేజర్ యాక్సిడెంట్స్, అన్నీ సర్జరీసే, 3 times కూడా. సో బీభత్సమైన స్టంట్స్ వేసానండి. సినిమాల్లో స్టంట్స్ వేస్తారు కదా, సో పైకి ఎగిరి కింద పడ్డము. సో వాళ్ళంతే గ్రాఫిక్స్ లేదు అని అంటే డూబ్స్ని పెడుతుంటారు, కానీ నేను రియల్ స్టంట్స్ చేశానండి నా రియల్ లైఫ్లో. ఎందుకంటే ఒక్కొక్క యాక్సిడెంట్ కూడా అంత బీభత్సంగా అయింది. సో అయినా కానీ బతికాను. ఇంకా కోవిడ్ సెకండ్ టైం అయితే, సెకండ్ వేవ్ తర్వాత పోస్ట్ కోవిడ్ ఆఫ్టర్ నాకు లంగ్స్కి బ్లాక్ ఫంగస్ అటాక్ అయిందండి. సో
1% కూడా ఎవరు హోప్స్ చెప్పలేదు. జై హనుమాన్.